కాబట్టి భగవంతుడికి కావాల్సింది మన భక్తి. అంతా నీదే అనాలి. బెంగాలీలో పాటలో చెప్తారు, సకలి తోమారా నహి మమ్మ బలం, నా దగ్గర ఏం బలం లేదు, అంతా నీదే. గోపినా మమ నివేదన సూనో విషాయిదు జానా సారా కామరాత కిచు నాహి మోరా గునా. ఇది బెంగాలీ అనుకుంది. స్వామి నా దగ్గర ఏం మంచి గుడ్ క్వాలిటీస్ ఏం లేవు, నా నివేదన విను అని. అందుకనే భగవంతుడి దగ్గర వచ్చి ఏ మాత్రం మన గురించి మనం ఏమో అడగక్కర్లేదు. మనం చేయవలసిన పని ఏంటి? తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే. ఏం చేయాలి? దాసోహం. అమ్మా, లంకలో ఏ వనంలో ఉంది సీతాదేవి? మీరు అవి కుర్చీలో పెట్టండి, ఏం పర్వాలేదు, పెట్టేసి మాట్లాడండి. అవునా? అమ్మ నువ్వు చెప్పు, అశోక అంటే అర్థం ఏంటమ్మా? మీరు చెప్పకండి పెద్దోళ్ళు ప్లీజ్. నేను మొక్కలు చేయకండి. శోకం అంటే బాధ, అశోక్ అంటే శోకం లేనివాడిని అశోకుడు అంటారు. అమ్మా చాలామంది పిల్లలకు అశోక్ పేరుంది కదా, నాకు కూడా మంచి శిష్యుడు ఉన్నాడు ఇక్కడ. అంటే దుఃఖం లేనివాడు. మరి ఈ శోకం లేకుండా బతకాలంటే ఏం చేయాలి? మనకి ఏదో ఒక శ్లోకం ఉండాలి. ఒక్క శ్లోకాన్ని పట్టుకోవాలి లైఫ్లో. అది మన హృదయాన్ని ఎప్పుడు పట్టి ఉండేటట్టు ఉండాలి. అలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. హనుమ స్వామి ఈ అశోకవనంలో ఆ చెట్టు మీద కూర్చుని ఇంటరాక్షన్ ఇచ్చుకున్నారని, సెల్ఫ్ ఇంటరాక్షన్. ఏమని చెప్పారు తెలుసా? దాసోహం కోసలేంద్రస్య. నేనెవరు? కోసలేంద్రుడిని ఎవరు? రాముడు వారి దాసుని. ఫస్ట్ అహం దాసోహం అలా చెప్పలేదు, ఫస్ట్ చెప్పడమే సర్వెంట్. ఇది మనం చెప్పుకోవాలి, ఇది మనం చెప్పుకోవాలి. మా అందరికీ పేరు చివర దాసే వస్తుంది. నా పేరేంటి? మీలో ఎవరైనా నా వీడియోలు చూసారా? యూట్యూబ్లో చూడండి, చాలా కొన్ని వేలు ఉన్నాయి. మీకు ఏకాదశి పేపర్ ఇస్తాను, ఇక్కడ నా పేరు ఉంటుంది, టైప్ చేయండి. ఓకే, ఈ దాస నా పేరు రాధా మనోహర్ దాస్. ఇలా చాలా మా అందరికీ కూడా చివరి దాస వస్తుంది. ఈ దాస అనేది ఎందుకు అంటే మనం అందరం క్లైమ్ చేస్తుంటాం, నాది. పిల్లలు చూడండి, ఇది నాది అంటుంటాడు. ఈ నాది పెద్ద రోగం. ఇందా చెప్పుకున్నాగా ఐడిసి. అందుకని త్వమేవా అన్నారు. త్వమేవా మాత పితే అదే శ్లోకం చెప్పమ్మా. పితా త్వమేవా త్వమేవ విద్యా ద్రవిణం బంధుసఖ చెప్ప మమదేవ సర్వం మమదేవదేవ కదా. అంతా నువ్వే, అంతా నువ్వే. ఈ అంతా నువ్వే అనే స్థితి మనకు వస్తే తప్ప ఇక్కడ మన లైఫ్ అంతం కాదు. మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఎన్నిసార్లు పుట్టాలి? అమ్మ ఫోన్ పెట్టేయండి, మళ్ళీ మాట్లాడదాం. అమ్మ ఫోన్ పెట్టి పర్లేదు, అది ఏమవుతుంది, మళ్ళీ మాట్లాడదాం చెప్పడానికి ఫోన్ ఎత్తాలి, కట్ చేయండి. అవి 2 ఉపన్యాసాలు ఏం బాగుంటాయి? బాగుండదు. సో నాది అనుకున్నది చాలా ప్రమాదం. గజేంద్రుడు ఎందుకు బంధింపబడ్డాడు? ఎన్నాళ్ళు ఫైట్ చేశాడు తెలుసా? సహస్రం అంటే అమ్మా 1000 ఏళ్ళు ముందు ఏం పట్టుకుంది గజేంద్రుడిని? మొసలి. ఈయన అనుకున్నాడు నా సైజ్ ఏంటి, దాని సైజ్ ఏంటి, నా లెవెల్ ఏంటి, దాని లెవెల్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ నీటి పురుగు అని కాలుతో విధించాడు. అది వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి 500 ఏళ్ళు పోరాడాడు. ఏమని? నేను చాలా తోపు అనుకుంటూ. అవ్వలేదు. చుట్టూ చూశాడు. ఎన్నున్నాయి? 10,00,000 కోటి కమనీనాదుండనైన మా నాన్నగారు చెప్పేవారు. ఎన్ని 10,00,000 కోటి, 10 లక్షల కోట్ల. కరణి అంటే
ఏనుగు. అన్ని ఏనుగులకి నేను నాలుగుని, ఇంతమంది నాకున్నారు, లెట్ మీ కంటిన్యూ అని మళ్ళీ ఫైట్ చేశాడు. 1000 ఏళ్ళు ఫైట్ చేశాడు. రాను రాను ఏమైందండి, శక్తి తరుగుతూనే ఉంది కానీ పెరగదుగా, స్థానబలం కదా ప్రభావం. అప్పుడు గజేంద్రుడు, ఇంకా మీకు తెలుసు స్వామి వస్తాడు అనుకోండి, ఈ గజేంద్రుడు 1000 ఏళ్లలో 500 ఏళ్ళు ఏమనుకుని ఫైట్ చేశాడు, నేను అని ఫైట్ చేశాడు. రెండో ఎపిసోడ్ 500 ఏళ్ళు ఏమని ఫైట్ చేశాడు, నా వాళ్ళు. అంటే మనిషిని బంధించేది ఏంటి, నేను నా వాళ్ళు. భగవంతుడు 1000 ఏళ్ళ నుంచి చూడట్లేదా ఆయన ఎలా కష్టపడుతున్నాడో? అప్పుడు రావచ్చుగా. ఇప్పుడు గబగబా వాళ్ళ ఆవిడ ఆడుకుంటుంటే పొంగుముడి కొప్పు జారిపోతుందంట, పొంగుముడి కట్టేస్తుందంట, ఆయుధం లేదంట, పరిగెత్తుకొచ్చేసాడు. అది బాగా చెప్తారు. ఈయన గరుత్మంతుడిని బా అన్నాడు. గరుత్మంతుడు వెళ్తుంటే ఈయన స్వామి టెన్షన్ అంట, కాలుతో తొండుతున్నాంట, స్పీడ్ అంటున్నాంట. ఆత్రం. అక్కడ ఖగేంద్రుడు, ఇక్కడ ఖగేంద్రుడు, అక్కడ గజేంద్రుడు. మీ త్యాగరాజు పాట తెలుసుగా, ఖగరాజు నియానతి గని వేగచ్చనలేడు, గగనానికి ఇలకు బహుదూరం బడినాడు, జగమేళే ఆ జగమేళే పరమాత్మ ఎవరితో మొరలిడుదు, వగచూపకు తాలను నన్నేలు కొరా శ్రీనాగరాజనుత. ఈ కీర్తన మీకు తెలుసు కదా, ఇదే ఈ సిచ్యువేషన్ అక్కడ చెప్పారు. నడవయ్యా అంటే స్పీడ్ సరిపోవట్లేదు. కారణం ఏంటి, ఈయన ఆత్రం. ఎవరికి, నారాయణకి ఆత్రం. అప్పుడు మీలాంటి వాడు ఎవరో తెలివైనవాడు, 1000 ఏళ్ళేమో అక్కడ నానా సభ చెప్తుంటే నువ్వేం పట్టించుకోకుండా ఇప్పుడు తొందరగా వెళ్ళినందుకు కాలుతో తన్నాడు అని మీరంటే ఎవరు నమ్ముతారు? వెళ్ళాడు. ఎలా వెళ్ళాడని తెలుసా మీకు? భాగవతం చదివితే అర్థమవుతుంది. ఈయన దిగిపోయాడంట. పనికి మాని ఒక్క టైంకి ఒక్క బండి ఉండదు, ఒక్క వెహికల్ ఉండదు అని వదిలేసి పరిగెడుతున్నాడు స్వామి. ఈయనకి అవమానం కదా, స్వామి ఎవరన్నా చూస్తే షేమ్ అంటారు కదా, నువ్వు పెద్ద స్పీడ్గా వెళ్తావు ఖగరాజు అంటారు అని వెనకాల వెళ్తున్నాడు సిగ్గుగా. స్వామి అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్నానంట, ఈయనకు అవమానం కాకూడదు. అది కూడా గజేంద్రుడికి పైన ఎక్కడో ఆకాశంలో ఉండి ఇలా వేయలేదండి చక్రం, ఎడికి దగ్గరికి వెళ్ళి వేసాడు. ఎందుకని? పొరపాటున అదే కాలికి తగ్గితే ఈ మనసు ఇంకా ఊరుకోలేడు కదండి. దగ్గరికి వెళ్ళి వేస్తే ఆ ముసలి చచ్చిపోయింది. ముసలి చచ్చిపోయాక మరి కాలు 1000 ఏళ్ళు పట్టుకుంది కదా, ఏమవుద్దండి కాలు? పుండైపోదండి. స్వామి పై వస్త్రం తీసి కట్టుకట్టారట. ఏమన్నా మీరు నిలబడి ఉన్నారు, మీకు ఎవరో కట్టుకట్టారు, అప్పుడు వాళ్ళు కింద ఉంటారు కదండి. స్వామి కిందకి వెళ్ళారు, ఎవరి కాలు కట్టుకట్టారు? సిగ్గుపడతాం కదండి, మనకంటే పెద్దవాళ్ళు మన కాలు పట్టుకుని అలా చేస్తే, భగవంతుడు అంత వాడు చేస్తే. ఈయన అడిగాడంట, ఎవరు? గజేంద్రుడు. ఏంటి అయిపోయిందా అన్నాడు. మండిపోద్ది కదండి మనం అయితే. అయిపోయిందంట. అయిపోయిందా, బ్యాండేజ్ చేసాను అన్నాడు. అంటే మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి కదండి మామూలుగా, అమ్మయ్య అని ఏం చెప్పాలా? ఈయన అన్నాడంట గజేంద్రుడు, ఎందుకు చేసేవి ఇదంతా అన్నాడు. ఒక్కసారి నీరు కాకపోదు, మంచి ఆకలి వేస్తుందంటే గబగబా నేనేమో ఇడ్లీ చేసి తీసుకొచ్చారు ఆవిడ. ఎందుకమ్మా ఇడ్లీలు అనవసరంగా తెచ్చామంటే ఎలా ఉంటుంది? ఆకలి అని చెప్పింది నువ్వా, తెచ్చాకనేమో మళ్ళీ కామిట్లా. ఆ మాదిరి ఎందుకు ఇదంతా చేశావు అన్నాడు గజేంద్రుడు. అదేమిటి అలా మాట్లాడతావు? మా ఆవిడికి చెప్పకుండా, కొమ్ముముడి విప్పకుండా, జుట్టుముడి వీడిపోతుంటే పట్టించుకోకుండా, ఆయుధం పట్టుకోకుండా, వెహికల్ కూడా వదిలేసి పరిగెత్తుకుని వస్తే ఎందుకంటావేంటయ్యా, ఎందుకు కాదా నువ్వు పిలిచింది అన్నారు. అనరా, ఎవరన్నా అంటారు. స్వామి అంటే అప్పుడు చెప్పాడు గజేంద్రుడు, నాహం కలేవరస్య ప్రాణార్థం మధుసూదన. ఈ పేదవ 7 శరీరం కోసమే నేను పిలిచింది, అందుకు నేను పిలవలేదు అన్నాడు.
మరి ఇంటికా పిలిచావు? నేను ఓ రోజు సాయంత్రం అలా వస్తున్నాను స్వామి, వస్తుంటే చెరువు కనపడింది, అందులో కమలాలు ఉన్నాయి, నీకు ఇద్దామని దిగాను, అది పట్టుకుంది. ఆఫ్టర్ ఆల్ వెధవ మొసలే, ఓ నీటి పురుగు, నా లెవెల్కి అది పెద్ద లెక్కేం కాదని ట్రై చేశాను. ప్రతిదానికి నేను పిలవాలా? పిలిస్తే నేను డిస్టర్బ్ చేసినట్టు, అందుకని నేను పిలవలేదు, ట్రై చేశాను, అవ్వలేదు. అదేమో తాగేస్తుంది. ఈ పువ్వు నీకు ఇవ్వాలి, నా ప్రాణం పోయేటట్టుంది, కమలం వాడిపోయేటట్టుంది, నీకు ఇవ్వాలంటే నేను నీ దగ్గర రాలేను, నువ్వే నా దగ్గర రావాలి, అందుకని పిలిచాను. ఎంత ఉంది? ఎందుకు పిలవాలి? బాగుంటుంది, అందుకు పిలవాలి. అంతేగాని ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు పాలేదా? నువ్వు చెప్పకపోతే ఏం చేయడా? అందుకే ప్రహ్లాదుడు చెప్తాడు, మనం దేవుడిని ఏమీ అడగక్కర్లేదు, సుఖాన్ని అడగక్కర్లేదు. ఎందుకంటే నువ్వు అడగకుండానే నీకు ముసలితనం వస్తుంది, నువ్వు అడగకుండానే నీకు రోగం వస్తుంది, నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా నేను నీకు చావు వస్తుంది. కాబట్టి సుఖం కోసం కూడా నువ్వేం ప్రయత్నం చేయలేదు. నువ్వు ప్రయత్నం చేయాలంటే ఎలా పట్టుకోవాలి, ఎలా ఆకట్టుకోవాలి, అంతే. ఏం చేస్తే ఆయన అట్రాక్ట్ అవుతాడంటే చాలా ఈజీ. మచ్చిత్తామద్గత ప్రాణ బోధయంత పరస్పరం. ఇప్పుడు మనం చేసే పని అదే. మచ్చిత్త రండి అన్న, ఎక్కడ నాకు మచ్చిత్త, నువ్వు నా చైతన్యాన్ని కలిగి ఉండు. మీకు మాట చెప్తాను, ఇద్దరు కలిశారండి, రండి, ఇద్దరు కలిస్తే ఏం చేస్తారు? సహజంగా మాస్టర్ మీ పేరు? సుధాకర్ గారు వెంకట్ గారు కలిశారు ఒక ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో, లేదా రోడ్డు మీద పార్క్లో. ఏం మాట్లాడతారు సహజంగా చెప్పండి? ఎవరైనా, వాళ్ళిద్దరని కాదు, మీ ఇద్దరు మా ఇద్దరు, ఎవరో ఇద్దరు, ఓ ఇద్దరు కలిస్తే జనరల్గా ఏం జరుగుతుంది చెప్పండి? మీరు బాగా, నేను మీకు మంచి పాయింట్ చెప్తాను. ఎక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు. ఇద్దరు కలిస్తే ఏం చేస్తారు తెలుసా? మూడో వాడి గురించి మాట్లాడతారు. పాయింటేనా కాదు, చెక్ చేసుకోండి. వాడు ఎవడైతే అక్కడ ఉండో వాడి గురించి మాట్లాడుకుంటారు. అవునా కాదా? అయితే మనకి పెద్దలు ఏం చెప్పారంటే, మన పూర్వీకులు అమ్మమ్మ ఏం చెప్పారు తెలుసా? ఆ మూడో వాడు వాడై ఉండాలి. అప్పుడు మీ మూడు ఎప్పుడు పాడవదు. అతని గురించి మాట్లాడుకోండి, అతని గురించి డిస్కస్ చేయండి. మీ లైఫ్ ఎప్పుడూ చెడిపోదు. మీలాగే పుట్టిన, మీలాగే చచ్చిపోయేవాడి గురించి ఎందుకు మాట్లాడతారు? మీ మీద వాడు పొడుగ్గా ఉండొచ్చు, కానీ వాడు చచ్చిపోతాడు. మీ మీద వాడు అందంగా ఉండొచ్చు, వాడు చచ్చిపోతాడు. మీ మీద బాగా డబ్బులు ఉండొచ్చు, వాడు చచ్చిపోతాడు. మీతో వచ్చేవాడి గురించి మాట్లాడండి. మచ్చిత్త మద్గత ప్రాణ, నేనే ప్రాణం అనుకునేవాళ్ళు, నన్నే చిత్తంలో పెట్టుకునేవాళ్ళు. బోధయంత పరస్పరం కథయంతి చ తుష్యంతి చ మాం. వాళ్ళు నా గురించి చెప్పుకుంటూ పొంగిపోతుంటారు, వాళ్ళ దగ్గర నేను ఉంటాను. 10వ అధ్యాయంలో స్వామి చెప్పారు. మచ్చిత్త, ఇది కావాలి మనకి. చిత్తానా చెత్తానా?